PC1 from control. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారం కారణం ఏదైనా కానీ లోయర్ మానేరు డ్యాంకు వచ్చి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వారిని గుర్తించి వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు లేక్ పోలీసులు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి లేక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ లేక్ పోలీస్ స్టేషన్ ఎప్పుడు ప్రారంభించారు? లేక్ పోలీస్ స్టేషన్ 2017 ఫిబ్రవరిలో ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇనిషియల్గా 15 మెంబర్స్ స్టాఫ్ ఉండేవాళ్ళు. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. అంటే ఈ ఎక్కడెక్కడి నుంచి వచ్చి మానేరు డ్యాంలో ఆత్మహత్య చేసుకునేదానికి వస్తుంటారు, వారిని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు సార్? మామూలుగా అయితే ఇది చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం చూసుకున్నట్టయితే. సో ఇక్కడి వాతావరణంలో ఎవరైతే ఆస్వాదించడానికి వస్తారో వారంతా కూడా ఒక రకమైన మూడ్లో ఉంటారు. ఫోటో తీసుకోవడం, సెల్ఫీ తీసుకోవడం కానీ, లేకపోతే సరదాగా గడపడం కానీ, అలా సరదాగా కనిపిస్తారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే మూడీగా ఉంటారు. మోర్ దెన్ 15 మినిట్స్ ఒకే చోట కూర్చొని ఉంటారు మనం చూసినట్టయితే. సో వాళ్ళని మనం కొంచెం సస్పీషియస్గా మోర్ దెన్ 15 మినిట్స్ కూర్చున్నట్టయితే వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేసి చూసి కాసేపటి తర్వాత మనం దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి ఏముంది, ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నారు అని అడగగానే వాళ్ళు కాస్త ఓపెన్ అవుతారు. కొంతమంది అసలు మాట్లాడడానికి ఇష్టపడరు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నారు, వాళ్ళు ఏదో చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మనం అంచనాకు రావచ్చు. సో అంటే ఇంతవరకు ఎంతమందిని మీరు కాపాడారు, వారికి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చారు? యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మేము 280 మందిని సేవ్ చేశాము. సో సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తాం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతతో ఉన్నటువంటి కుటుంబం ఉంటుంది. సో వాళ్ళపైన ఆధారపడిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మేము చెప్పేది ఒకటే, రెస్క్యూ చేసిన తర్వాత మీకు పిల్లలు ఉన్నారు, లేదంటే మీ మీద ఆధారపడే తల్లిదండ్రులు ఉన్నారు, లేదంటే సొసైటీలో కొన్ని బరువు బాధ్యతలు మీరు నెరవేర్చాల్సినవి ఉన్నవి కాబట్టి సో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీకు ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పి పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అది క్లియర్గా చూపించి వాళ్ళని కూడా మాట్లాడదాం, కన్విన్స్ చేస్తాం. కరెక్టే కదా మేము చెప్పింది అనేది అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్పి కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం. సో ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కువగా ఎలాంటి టైప్స్ పీపుల్స్ ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి వస్తుంటారు? ఆత్మహత్యకి ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో ప్రధానంగా ఈ ప్రేమ విఫలం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంకా పలు రకాల కారణాలతోటి మానసికంగా కొంతమంది మానసిక స్థితి బాగోలేని వాళ్ళు కూడా వస్తారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ వస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకాలజీ ఉంటుంది. సో దాన్ని మేము మోర్ దాన్ 15 మినిట్స్ కిందనే చూసుకుంటాం. దాన్ని బట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, పట్టుకుంటాం, కౌన్సిలింగ్ చేస్తాం, వీలైనంత వరకు పంపించేస్తాం. అంటే ఇది లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మానిటరింగ్ ఎలా నిర్వహిస్తారు? 3 షిఫ్ట్లలో డ్యూటీ చేస్తారు. 7 to 1 ఒకటి, 9 to 7 ఒకటి, మళ్ళీ నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 7 వరకు. అంటే మొత్తం 3 షిఫ్ట్స్. మార్నింగ్ 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock ఒక షిఫ్ట్, ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఒక షిఫ్ట్, నైట్ 9 నుంచి మార్నింగ్ 7 వరకు ఒక షిఫ్ట్. ఈ 3 షిఫ్ట్లలో కూడా రౌండ్ ది క్లాక్ మన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. సో ఈ కట్ట స్ట్రెచ్ దాదాపు 4.5 kilometers స్ట్రెచ్ ఉంటుంది. ఈ స్ట్రెచ్లో దాదాపు మన వాళ్ళు ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఉనికి లేకుండా ఉండరు. ఖచ్చితంగా వాళ్ళ ఉనికి కట్టపైన ఉంటుంది. సో దానివల్ల ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంది. సో మేము గస్తీ ఎక్కువ చేస్తాం, తిరుగుతాం, ఏం సస్పీషియస్ కనిపించినా కూడా తీసుకుంటాం, హైయర్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తాం. సార్ ఇప్పుడు మీరు ఇప్పటి వరకు అంటే 280 మందిని మీరు కాపాడారు కదా. సో వాళ్ళు కాపాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కాపాడినప్పుడు చాలా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక గొప్ప పని కదా, ఆ లైఫ్ సేవింగ్ అనేది నాట్ ఈజీ జాబ్. సో చేసినాం కాబట్టి అరే మనం ఇదొక గొప్ప పని చేసినాం కదా, మంచి ఇది చేసినాము అన్న సంతృప్తి అయితే ఉంటుంది మాకు. ఇప్పుడు సమ్మర్ కూడా కదా సార్, ఇప్పుడు చాలామంది స్విమ్మింగ్ కూడా వస్తుంటారు. ఫైనల్గా మీరు వారికి ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి సార్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ LMD లోయర్ మానేరు డ్యామ్ అనేది కరీంనగర్ ప్రజల తాగునీటి అవసరాలు ప్లస్ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు వ్యవసాయం కోసం డిజైన్ చేయబడేటువంటి ఇది. సో ఇది ఈత కొట్టడానికి అంత అనువైనది కాదు. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇది లోతైన ప్రదేశం, అంత సురక్షితమైన ప్రదేశం కాదు. పిల్లలు కానీ ఇంకెవరైనా ఈత రాని వాళ్ళు కానీ నేర్చుకోవాలనుకుంటే ప్రొఫెషనల్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి సిటీలో, అక్కడికి వెళ్ళాలి, అక్కడ నేర్చుకోవాలి, అక్కడే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది ఎక్కడ ఏముంటుందో కూడా తెలియదు, లోతును కూడా అంచనా వేయడం కష్టం. ఆబ్జెక్ట్స్ అనేవి కూడా లోపల ఒక దగ్గర లోతైన గుంతలు ఉండొచ్చు,
ఇంకో దగ్గర రాళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఈతకు అనేది నిషేధించబడిన ప్రదేశం. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. వాళ్ళు ఏదో ఈత నేర్చుకున్నానికి పోదామని చెప్పి దీని స్టెచ్ చాలా పెద్దగా ఉంటుంది. అటు గన్నేరువరము, అటు బావుపేట, సో లిమిట్ ఎక్కువ ఉంటుంది తిమ్మాపూర్ సైడు. సో నేనేమంటున్నానంటే వాళ్ళ యాక్టివిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి మీరు స్విమ్మింగ్ నేర్పించాల్సిందే, కానీ వాళ్ళని నేర్పించాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి మీరు ప్రైవేట్ పూల్స్ని ఏమైనా హైర్ చేసుకొని అది మెంబర్షిప్ తీసుకోవడం అట్లాంటివి ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ప్రొఫెషనల్గా అక్కడ స్విమ్మింగ్ ఒక కోచ్ ఆధ్వర్యంలో నేర్పిస్తే బాగుంటుంది. పిల్లల్ని మాత్రం తగు జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దలు కూడా ఇక్కడ స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఈ లోతైన ప్రదేశం కాబట్టి దిగడానికి అంత అనుకూలమైనది కాదు, అంత యోగ్యమైనది కాదని చెప్పి చెప్తున్నాం. సో చూశారు కదా, ఇప్పటి వరకైతే లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 280 మందిని బాధితులను కాపాడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా మేము ఇక్కడ పర్యవేక్షణ చూస్తుంటామని కూడా ఇన్స్పెక్టర్ రాజు తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.